సంఘానికి కూడా కొన్ని ఆత్మవరాలు అనుగ్రహించబడ్డాయి కదా. నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా చెప్తున్నాను. సో మీరు ఆలోచించాలి, ఆలోచించకపోతే యూ విల్ గెట్ లాస్ట్, ఎక్కడ మిస్ అయిపోతారు మీరు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసుకోండి. ఆత్మవరాలను గురించి అక్కడ కొన్ని సంగతులు చెప్పబడ్డాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, 10th verse చూస్తున్నారా? దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి, ఒకడు బోధించినట్లా దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన వేళ దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నుండి చేయవలను. సో ఇప్పుడు ఆత్మవరాలు 2 విధాలుగా ఉన్నాయని చెప్తున్నాడు. 2 రకాలైన పనులు చేయడానికి ఉపయోగపడతాయంట. ఏంటంటే అవి 11వ వచనంలో చదివిన మాటలు బట్టి చెప్పండి. 2 విధాలుగా ఉన్నాయి. ఆత్మవరాలను ఉపయోగించి మనుషులు చేసే పరిచర్య 2 విధాలుగా ఉంది. ఏంటంటే ఒకటి ఉపచారం, ఇంకొకటి బోధించడం. సో ఉన్న ఆత్మవరాలన్నింటినీ ఒక 2 కేటగిరీస్లో పెట్టమని అంటే చక్కగా పేతురే చెప్తున్నాడు మనకి. ఏంటది? కొన్నేమో స్పీకింగ్ గిఫ్ట్స్, బోధించడానికి అవసరమయ్యే కృపావరాలు. రెండవదేమో సర్వింగ్ గిఫ్ట్స్, ఉపచారం చేయడానికి ఉపయోగపడేటువంటి కృపావరాలు. ఏంటంటే ఫస్ట్ది బోధించడానికి ఉపయోగపడేవి స్పీకింగ్ గిఫ్ట్స్, రెండవది ఉపచారం చేయడానికి సర్వింగ్ గిఫ్ట్స్ అన్నమాట, ఉపచారం చేయడానికి అవసరమయ్యే కృపావరాలు. వాటి గురించి ప్రధానంగా 3 వాక్య భాగాల్లో చూస్తాం మనం. ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం 3 నుంచి ఉన్న వచనాలు తీస్తారా? తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడనగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములను, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మన క్రీస్తులో ఒక శరీరం ఒకరికొకరు ప్రత్యేక అవయవములై ఉన్నాం. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం. ఇక్కడ నుంచి కృపావరాలు ఏంటో కౌంట్ చేద్దాం మనం. ఎన్ని చెప్తున్నాడు? ఓకే, నెంబర్ 1 ఫస్ట్ అండి ప్రవచన వరం. అయితే ప్రవచనం అనేది ఫస్ట్దే ప్రవచనం కదా. పౌలు రోమపత్రికలో ప్రవచనాల కృపావరాల లిస్ట్ మెన్షన్ చేస్తూ ఫస్ట్దే ఏం మెన్షన్ చేశాడు? ప్రవచనం. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. సంఘానికి ప్రవచన వరం అనుగ్రహించబడింది. అట్లయితే ఈరోజు కూడా ప్రవచనం చెప్పాలి కదా, మరి ప్రవచనాలు ఉండాలి కదా. కౌంట్ చేద్దాం మనం. ఇంకా ఏమున్నాయి? పరిచర్య అయితే పరిచర్యలను, రెండవది పరిచర్య. బోధించువాడైతే మూడవది బోధ. హెచ్చరించువాడైతే హెచ్చరిక. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారము చేయవాడు జాగ్రత్తతో పై విచారము చేయడం 6వది. కరుణించువాడు 7వది. సంతోషంతో ఆ పని జరిగించవలను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించాడు. తన సొంత ప్రయోజనం కోసం కాదు, అందరి ప్రయోజనం కోసం. ఎలాగనగా ఒకని ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, ఇక్కడ కూడా మళ్ళీ లిస్ట్. నెంబర్ 1 ఫస్ట్ ఏంటి? బుద్ధివాక్యము. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, అది రెండవది. తర్వాత 9వ వచనం, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. ఇది సాధారణంగా మనం రక్షించబడినప్పుడు పొందుకున్న విశ్వాసం కాదు, ఇది ఒక వరంగా ప్రత్యేకంగా అనుగ్రహించబడేటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, అది 4వది. తర్వాత మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, ఇది 5వది. తర్వాత మరి ఒకనికి ప్రవచన వరమును, 6వది. మళ్ళీ ప్రవచన వరం. ప్రవచన వరం అనుగ్రహించబడిందా లేదా? ఎస్. తర్వాత మరి ఒకనికి ఆత్మల వివేచనయు, అది 7వది. మరి ఒకనికి నానా విధ భాషలను, అది 8వది. మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి, అది 9వది. 28వ వచనం, అదే అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరని అపోస్తలుగాను, కొందరని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరని బోధకులుగాను, అటుపిమ్మట కొందరని అద్భుతములు చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలివారిగాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానావిధ భాషలు మాట్లాడు వారిని గాను నియమించను. ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకొక 4 ఉన్నాయి. అంటే రిపీట్ అయ్యి ఇందాక లిస్టులో రిపీట్ అవ్వకుండా ఇక్కడ ఉన్న విషయాలు ఏంటంటే అపోస్తలు, ప్రవక్తలు ఇందాక వచ్చింది కదా, బోధకులు, తర్వాత ఉపకారములు చేయువారు, హెల్ప్స్, ఆ తర్వాత ప్రభుత్వములు చేయువారు. ఇవి ఇందాక రిపీట్ అవ్వలేదు, ఇందాక ఆల్రెడీ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయినాయి, తీసేయగా మిగిలినాయి. మొత్తం
13 వరాలను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఈ అధ్యాయం అంతట్లో. అంటే ఇందాక మనం 10వ వచనం వరకు చూసినవి, 28 నుంచి 30 వరకు ఉన్న విషయాలు చూసిన మొత్తం 13 వరాలు. అందులో అపోస్తలులను కూడా దేవుడు సంఘానికి ఇచ్చాడు కదా. అపోస్తలుని, ప్రవక్తలను ఇచ్చాడు, ప్రవచన వరాన్ని ఇచ్చాడు అని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అక్కడేముంది? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన 5 fold ఏంటండి అవి? అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఈ 3 లిస్టులలో నేను మీకు కామన్గా చూపించాలనుకున్న విషయం ఏంటంటే, సంఘానికి దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను అనుగ్రహించాడు. ఈ మాటని ఇట్లాగే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ వచ్చాను కదా వాక్యంలో నుంచి, ఇలాగే చెప్పి చూసారా. కాబట్టే ఈరోజు సంఘంలో ఎవరుండాలని మేము చెప్తున్నాము? అపోస్తలులు, ప్రవక్తలు ఉండాలని మేము చెప్తున్నాము. సంఘానికి అని ఉంది కదా క్లియర్గా, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి అని ఉంది కదా. కాబట్టి ఈరోజు ఉండాలి వాళ్ళు. ఈరోజు సంఘానికి కూడా దేవుడు వాళ్ళని అనుగ్రహించాడు అని చెప్తారు. అయితే ఈ రోజున కూడా సంఘములో కొందరికి ప్రవచన వరం ఉండాలి కదా, కొందరు ప్రవక్తలు ప్రవచిస్తూ ఉండాలి కదా, కొందరు అపోస్తలు కూడా ఉండాలి కదా. కాబట్టి మేమే అపోస్తలుడైన యోహాను గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు అని పెట్టుకుంటున్నారు కదా, బ్యానర్ల మీద రాస్తున్నారు కదా. మేమే అనుగ్రహించబడతారని చెప్పారు కదా, మేము ఉన్నాం కదా, కనబడుతున్నాం కదా అని చెప్పుకుంటున్నారు చాలామంది. దేవుడు ఈ విషయంలో మనకు ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. దేవుడు ఈ విషయంలో మనకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటి ఆ హెచ్చరిక? పాత నిబంధనల కాలంలోనే కానీ, కొత్త నిబంధన కాలంలోనే కానీ, ఆ తర్వాత సంఘ చరిత్ర అంతట్లోనే కానీ దేవుని ప్రజలకున్న ఒక పెను ప్రమాదం, ఒక పెద్ద ప్రమాదం దేవుని సంఘానికి, దేవుని ప్రజలకి. అది బయట నుంచి వచ్చింది కాదు, లోపల నుంచే వచ్చింది. అది ఈ ప్రమాదం లోపల నుంచే వచ్చిందనమాట. ఏంటి ఆ ప్రమాదము? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలులు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలులు. అసలు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలుల గురించిన హెచ్చరిక బైబిల్ ఇస్తుందంటేనే అర్థం ఏంటి? వాళ్ళు ఉన్నారని కదా. నిజమైన వారు ఉన్నారు, అబద్ధికులు కూడా ఉన్నారు. నిజమైన అపోస్తలు ఉన్నారు, అబద్ధ అపోస్తలు ఉన్నారు. నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారన్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ విషయమై జాగ్రత్త పడాలంటే మొదట ఏం చేయాలి? వాళ్ళని గుర్తించాలి. గుర్తించే పని చేయకుండా మనం ఎట్లా జాగ్రత్త పడతాం? ఎవరో తెలియాలి కదా జాగ్రత్త పడాలంటే. అయితే ఈ సమస్య ఎంత పాతదంటే చాలా 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 పాతది. ఎంత పాతదంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోనే అబద్ధ ప్రవక్తల గురించిన హెచ్చరికలు దేవుడు ఇచ్చాడు. అంత పాతది ఈ సమస్య, ఈ ప్రమాదం. అంటే మేము ప్రవక్తలము లేదా అపోస్తలము, దేవుడు మాకు ప్రత్యేక ప్రతిష్టలు అనుగ్రహించాడు అని చెప్తున్న ప్రతి ఒక్కరి మాటలు మనం నమ్మేయాలా? అవసరం లేదు. వాళ్ళు నిజమైన ప్రవక్తల, నిజంగానే అపోస్తలా అని మనము పరీక్షించి నిర్ధారించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు అని బైబిల్ హెచ్చరిస్తుంది వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండమని. అలాంటి హెచ్చరికలు కొన్ని చదవాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఏం చేస్తారు? మోసపరచెదరు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంట? మోసపరుస్తారు. 24వ వచనం, అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కనపరిచెదరు. ఎవరు చేస్తారంటే గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు? ఈ వచనం ప్రకారం గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరు చేస్తారంట? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు చేస్తారట. కానీ మనమేమనుకుంటాం? వింటున్నారా జాగ్రత్తగా? ఎవరైనా ఏదైనా అద్భుతము, మహత్కార్యం చేయగానే ఎస్, ఖచ్చితంగా ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు? దేవుడే పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే కార్యం చేస్తున్నాడు. లేకపోతే ఇలాంటి ఇంత గొప్ప విషయాలు అసలు ఎలా సాధ్యం? ఎంత తొందరగా కన్క్లూజన్కి వచ్చేస్తాం కదా. మనంతటి అమాయకులు, ఇంత అవివేకులు, అజ్ఞానులు ఇంకెక్కడైనా ఉంటారా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నన్ను నేను కలుపుకొని చెప్తున్నా, ఎంత తేలిగ్గా మోసపోతాం అసలు. అద్భుతం చేయంగానే ఏమనుకుంటాం మనం? ఖచ్చితంగా దేవుని ప్రవక్తే. కానీ ఇక్కడ ఎవరు చేస్తారని చెప్తున్నాడు? మనల్ని మోసం చేయడానికి
ఎవరు చేస్తారంటే అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారు. మోసం చేయడానికి అబద్ధ ప్రవక్తలు వచ్చి చేస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా లేదా? ఉండాలి. అపొస్తలుల కార్యాలయం 20వ అధ్యాయం 28 నుంచి 30 వరకు ఉన్న వచనాలు. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఒకటి, అద్భుతాలు మహత్కార్యాలు చేసి మోసం చేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం, వాళ్ళు కనికరించరంట, వంకర మాటలు మాట్లాడి మోసం చేస్తారంట. వంకర మాటలు అంటే మనం వేరేగా అర్థం చేసుకుంటున్నాము దాన్ని. యాక్చువల్గా వంకర మాటలు అంటే ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా పడితే అలాగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు దేవుణ్ణి దూషించేవాళ్ళు, ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు మస్తు మంది ఉంటారు. వాళ్ళందరి విషయంలో మనం ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలా? అక్కర్లేదు, వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళకి దేవుడికి ఏ సంబంధం లేదని. వంకర మాటలంటే ఉన్న మాటలనే ట్విస్ట్ చేయడం, అంటే ఇందులో నుంచే చూపిస్తారు. అయితేనే నువ్వు ఈజీగా మోసపోగలవు. నేను చాలా తేలిగ్గా మోసం చేయాలంటే ఎక్కడి నుంచి చూపించి మాట్లాడాలి? బైబిల్ని చూపించే మాట్లాడాలి, లేకపోతే నువ్వెందుకు మోసపోతావు? కాబట్టి ఒకటి, అద్భుతాలు సూచక్రియలు చేసి నిన్ను మోసం చేస్తారు. వాళ్ళ వంకర మాటలతో, అంటే ఆల్రెడీ ఉన్న వాక్యాన్ని వక్రీకరించి ట్విస్ట్ చేసి దాని అసలు అర్థాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత అర్థాలు, భావాలు అందులోకి చొప్పించి వాళ్ళ సొంత దుర్బోధలను సంఘంలోనికి తీసుకొని వచ్చి అనేకుల్ని మోసపరిచి అస్సలు కనికరించకుండా ఈడ్చుకొని వెళ్ళిపోయేటువంటి పని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చేస్తారు. క్రూరమైన తోడేళ్ళు వారు. జాగ్రత్తగా ఉండండి వాళ్ళ విషయమై. యోహాను పత్రిక 1వ అధ్యాయం 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. చేస్తున్నామా? ఇది మన బాధ్యత, ఇది పరీక్షించడం అనేది ఆజ్ఞగా ఇవ్వబడింది. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ఆత్మను నమ్మాలంటున్నాడా? నేను దైవజనుని, నేను ప్రవక్తని, నేను అపోస్తలుని చెప్పుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మేసేయాలా? అక్కర్లేదు. ప్రతి ఆత్మను నమ్మక ఏం చేయాలంట? ఆయా ఆత్మలు దేవుని సంబంధమేమో కావో పరీక్షించుడి. యూదాపత్రిక 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. వీరు రహస్యంగా జొరబడ్డారంట సంఘములో. సో ఈ వచనాల్లోని హెచ్చరికలన్నీ ఈ సంగతులను మనం మరింత శ్రద్ధగా పరిశీలించమని ప్రేరేపిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి కదా. సో నిజమైన అపోస్తలు, నిజమైన ప్రవక్తలు ఎవరు? మరి వాళ్ళని ఎట్లా గుర్తించాలి?